పొలం ఆ పనులు పూర్తి చేసుకురావయా. ఇట్లా ఇట్లా ఏ సినిమా అది? ఎలా ఆడుతుంది? ఆగండి, ఎవరింటికి? ఏమిటిలా దయ్యాన్ని చూసినట్టు చూస్తా? బాగున్నావు, అచ్చం హీరో నాగేశ్వరరావులా ఉన్నావు. నీకు పాటలు వచ్చా? డాన్స్ వచ్చా? అదే స్టెప్స్ మరేమొచ్చు? ఏమిటయ్యా ఏమిటి కడుపా? అయితే ప్రసూత ఆసుపత్రి పోవయ్యా. మొదలు కడిపేమిటయ్యా? 10 కాదండి, కడుపులో నొప్పండి. మరి అలా చెప్పే. రాత్రి ఏం తిన్నావు? అన్నం అండి. అందరూ తినేది అన్నవేనయ్యా. అందులో ఏం వేసుకున్నావు అని. కొరివి కారం అండి. మరి అలా చెప్పే. కొరుగుతో సమానం. కడుపులోకి వెళ్ళి మంట పుట్టించేసి ఇదిగో ఈ మాత్రం రణం బయలుదేరుతుంది. ఆ రణం పట్టుకుంటది, తప్పకుండా కాళ్ళు ఎట్టుకుంటారు. ఇక్కడ మందిచ్చిపోదండి. కాడు తర్వాత ముందు 3 రూపాయలు అలాగే కషాయం. గురుగారు లోపలికి వెళ్ళి మూగుడు తీసుకురా. ముష్టిగా అండి. ఆ తర్వాత ఎలాగా ఉందో లోపలికి వెళ్ళి మూగుడు తీసుకుని పొయ్యిలో ఎర్రగా కాల్చి పట్టుకురా. ఎందుకంటే అది ఇతను బొడ్డుకేసి గట్టిగా కట్టు కడితే నెత్తి గిత్తి దెబ్బతో ఎగిరిపోతుంది. తగ్గిపోయిందండి. తగ్గిపోతే ఏడుస్తావే. మన వైద్యం పేరు చెప్తే అలా వెళ్ళిపోతూ ఉంటారండి. మనసు చెప్పలేను. ఈ గొప్పలు ఏంటే బిచ్చరాళ్ళు ఒప్పరాళ్ళు చెప్పండి. నీ కాదు ఇంకా వంట కాలేదయ్యా. ఏంటబ్బాయ్ ఎలా ఉంది ఒళ్ళు? ఏదో చూడటానికి హీరో నాగేశ్వరరావు అలా ఉన్నావు అనేసరికి ఉబ్బిపోయినట్టున్నావు. ఆయన ఆడపిల్లలు ఇంటి పడదాం అనుకుంటున్నావా? ఆ పప్పులే మన దగ్గర ఉడకవు. మన సంగతి నీకు తెలియదు అనుకుంటాను. సాయి సాయిని దోశలు తిరిగేశారంటే ఎవరి మీద అరుస్తున్నావు? ఎవరో పట్న షోకిలా ఇళ్ళెత్తుకుంటూ వచ్చాడు పాపం. ఎవరు బాబు? ఎవరు మీరు? మీనాక్షమ్మ గారు ఇదే కదండి. అడ్రస్ బాగానే తెలుసుకున్నావు కానీ అమ్మతోడు నిజం చెప్పు. నువ్వు మీనాక్షమ్మ గారి కోసం వచ్చావు? మీ అందరి కోసం వచ్చా. బాబు దాంతో ఏం కానీ మీరెవరు? నా పేరు కృష్ణ. కృష్ణ మీరా బాబు? రండి బాబు. మా వాణి మిమ్మల్ని గురించి ఎంతో గొప్పగా రా. ఇలా శేఖర్ రండిరా. ఎవరు వచ్చారో చూడండిరా. ఎవరమ్మా? మీ అక్క ఉత్తరంలో రాసింది కృష్ణ గారని. ఆయనే రావటారా? చూసారా ఈ కాలం పిల్లలు అప్పుడే వరసలు కూడా కలిపేస్తున్నారు. నేను కలిసిపోవాలనే వచ్చా. ఆహా సంతోషం బాబు. ఏ పిల్లలు చేయండి, కూర్చోబెట్టి కూర్చోవేయండి. చెప్పండి బాబు. దాని మాటలు పట్టించుకోకండి. నా కడుపున కవల పిల్లలు పుట్టారు. ఒకటి వాణి, అది దేవత, ఇది రాణి దయ్యం. దయ్యాన్నే అక్కను చూసిన కంటితో మొట్టమొదటిసారి నన్ను చూసినప్పుడు బావగారు కూడా దయ్యం అని అనుకుంటారు. ఏం బావగారు నిజం చెప్పాలంటే దెయ్యంలా ఉండబట్టే ఈగ వాళ్ళకుండా మరొకరు వేలెత్తి చూసుకుంటే ఈ ఊళ్ళో బతుకుతున్నాను. బ్రతుకుతున్నాం మమ్మల్ని చంపుతూ శ్రద్ధ సమానం బలాదురుగా తిరుగుతూ ఏదో తోడు పంపు మీదకి తెచ్చి పడుతుంది బాబు. దీనికి తోడు సినిమా పిచ్చి వేరే. ఏం బావగారు నేను సినిమాలకు పనికిరానా? నేను వాణిశ్రీలా లేనా? ఇప్పుడు అంతకన్నా బాగుంది. వాణికి ఎలాగండి? వాణికే అమ్మా హాయిగా. ఒంటరిగా ఏం బాధపడుతుందో ఏం. వాణికి ఇంకా ఏ బాధలు ఉండవు. అన్నీ తీరిపోయాయి. మిగిలిందల్లా మిమ్మల్ని గురించి. అందుకే నన్ను ఇక్కడికి పంపి ఈ ఊళ్ళో ఒక చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేయమని, మీకు అన్ని విధాలా తోడు నీడగా ఉండమని, తన ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చమని నాతో చెప్పాను. మరి అక్క ఎప్పుడు వస్తుంది? వస్తుంది. నిన్ను కాన్వెంట్ లో చేరి బాగా చదువుకోవచ్చు. దాన్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఎప్పటికప్పుడు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని ఎదురు చూస్తూ కూర్చున్నాం.
మా అందరి ప్రాణంలో ప్రాణం అది. వాణికి కూడా అంతేనమ్మా. మీరు నలుగురు 4 ప్రాణాలు. ఐదో ప్రాణం మీరండి. చూడండి, వాణి అనుకున్నవన్నీ సాధించాలంటే, మీరు ఇన్నేళ్లు పడ్డ శ్రమ, చేసిన త్యాగం ఫలించాలంటే 1 సంవత్సరం పాటైనా మీరందరూ ఓపిక పడ్డారు. ఆమెను చూడాలని గాని, ఆమె రాలేదని గాని మీరు అనుకోకూడదు. అన్నిటికీ మీకు నేనున్నా. నన్ను మీవాడిగా, మీలో ఒకటిగా భావించండి. బాబు, దేవుడు లాంటి నిన్ను చూసినందుకు నాకు కళ్ళు లేకుండా చేశాడు భగవంతుడు. లీలా, వారికి ఏం కావాలో చూడమ్మా. తన బాబు తండ్రి బాబు గారు తెలకాలు అడుస్తాను. తెలకాల వాడు నిన్ను దాచుకున్న గుండెలు దావానల లాంటి నిజాన్ని దాచుకుంటాడు. నీ ఆశయాలు నెరవేర్చి నిన్ను చేరుకుంటాడు. అంతవరకు ఈ మంటను భరించక తప్పదు. రండి డాక్టర్. నమస్కారం బాబు. నమస్కారం. రాయరా పైపై తీసి పడుకో. ఊపిరి బాగా పెంచు. కష్టపడు. అలాగే పెట్టు. చాలు. లే. ఎన్నాళ్ళుగా ఉంది ఈ జబ్బు? నా అల్లాడయ్యా ఏళ్ళే. ఏళ్ళే? మరి ఇంత ముద్ర పెట్టుకున్నావే? నేనా? అంతా నాగలింగం పుణ్యమయ్యా. నాగలింగం ఎవరాయన? ఉన్నాడో నాటు డాక్టర్ మా ప్రాణాలకి. రోగం కుదరనివ్వడు, రోగిని చావనివ్వడు. మేము మందులు మింగటం, ఆయన డబ్బులు మింగటం. అంతేనయ్యా. ఇలా రా. కూర్చో. చూదేస్తానయ్యా. బయలుదేరు. నొప్పిగా ఉందా? చేయం కుట్టినట్టు కూడా లేదయ్యా. సూదులంట సూదులు పొడిపించుకునేవాడు ఉంటే నేను పొడుస్తాను దబ్బన. వేధవులు పొడవుగా కొంతకాలానికి ఒళ్ళంతా తూట్లు పడి చేస్తారు. మీరు పొడిస్తే అంతేనండి. ఏమిట్రా కూర్చున్నావు? పోయితే లేదండి, నూరుతున్నాను. ఏమని నూరుతున్నావు? ఏదో నూరపోతే మీరు ఊరుకోరు కదండి. 100 రూపాయలు చూసి ఏనాడైంది. వాడు వచ్చాడు, చచ్చాడు. ఏం చావంటున్నావు? ఈ రోజు ఎవరికైనా వైద్యం చేశావా? నేను మాట్లాడేది ఆ కొత్త డాక్టర్ గురించి. ఆయన చాలా మంచివారు నాన్న. ఆయన అస్త్రం కూడా ఎంత మంచిది అనుకున్నావు? అంటే నా హస్తమే అధవస్తమా? అది నీకే తెలియాలి. ఎక్కడికి బయలుదేరావు? ఏ తొక్కుడు పిల్లకో కోతుకో ముచ్చుకో ఏ ఉంటుంది. అవునరా, నువ్వు కూడా రా ఆడుకుందాం. నోర్మయ్య, మేచేగాడిని కూసేగాడు వచ్చి చెరిపిందని వాడిని ఎందుకు పాడు చేస్తాను. ఇంట్లోకి వెళ్ళి పొడపత్రాకు జడపత్రాకు 2 కలిపి చిట్టవందులో నూరు. పోతాలే. నీకే వచ్చిందిరా పచ్చిపోతాం.